వెల్కమ్ టు సన్నిధ టీవీ. రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వెంటనే ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించాలని పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కావేటి రాజగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా పెద్దపల్లి మండల్ తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, పెద్దపల్లి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ రంగుల శంకర్ నేత, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. గొల్ల కురుములకు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి 2 లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో వేస్తామన్న హామీ మరిచి గొల్ల కురుములను మోసం చేశారు. ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు బీసీ కుటుంబాల యువతకు ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ 6 నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు. సమయం గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా బిడ్లు ఆహ్వానించి 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి తెరలేపినట్టుగా అర్థమవుతుంది. ముదిరాజు గంగపుత్ర గౌడ్, మున్నూరు కాపు పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు గాని, కనీసం కేబినెట్ లో నిర్ణయాలు గాని తీసుకోలేదు. కామారెడ్డిలో ప్రకటించిన విధంగా ఓబీసీ డిక్లరేషన్ ప్రక్రియ ప్రభుత్వం వెంటనే వారం రోజుల్లో ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లో ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేపడతామని హెచ్చరించడం అయినది. ఈ కార్యక్రమంలో పోల్సాని సంపత్రావు, కౌన్సిలర్ రాజమహంత, కృష్ణా జీవన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీకాంత్, వేల్పుల రమేష్, ఆదేపూర్ రమేష్, షోడాబాబు, గాండ్ల రాజేశం, కుక్క వంశీ, పిట్ట వినయ్, గాదాసి సతీష్, ఉమేష్ పలువురు పాల్గొన్నారు. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్. సీఎం రేవంత్ రెడ్డి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు వర్షాలు పడి చెల్లు నిండగానే ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా చాప పిల్లలు వదులుతలేరంటే మీ ప్రభుత్వం మా బీసీల పైన ఎంత చిన్న చూపిస్తుందో మాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎలక్షన్లు అయిపోయిన 100 రోజులకే నువ్వు గొర్రె పిల్లలకు ఏవైతే గొర్రె కుర్మలకు గొర్రెలు ఇస్తా అని చెప్పేసి దాదాపు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 3 నెలలు గడిచినా గానీ వాళ్ళ ఊసు తీస్తలేవు. కాబట్టి నీవు మా ఓట్లతో గెలిచి ఇవాళ అధికారంలోకి వచ్చి మా బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తున్నావు. కాబట్టి నీ పైన మేము తక్షణమే బీసీలు తిరుగుబాటు చేస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు మా ఆనంద్ గౌడ ఆధ్వర్యంలో మా బీసీ కులాలైనటువంటి కుమ్మరి ఉండొచ్చు, పద్మశాలి ఉండొచ్చు, గౌడ్ ఉండొచ్చు, గంగపుత్ర ఉండొచ్చు, ముద్దురాజు ఉండొచ్చు, విశ్వకర్మలు ఉండొచ్చు, ఇట్లా అనేక కులాలకు ఇప్పటి వరకు అసెంబ్లీలో వారికి కావాల్సిన కనీస హక్కుల గురించి, వారికి చేయవలసిన ఏవైతే బాధ్యతలో వారి గురించి మాట్లాడుకుంటా వారికి వచ్చే హక్కుల గురించి క్యాబినెట్లో కూడా ఇంతవరకు మీరు మాట్లాడలేరు. ఏవైతే మా ఓట్లతో గెలిచి మీరు ఇలా తెలంగాణలో మేము గెలిచినామని చెప్పుకుంటారు, కానీ మా బీసీ ఓట్లతో మీరు గెలిచారు. ఇవాళ మీరు ఇచ్చిన కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే మీరు అమలు చేయకపోతే మిమ్మల్ని బస్తీలలో తిరగనియం. ఇవాళ ఎంఆర్ఓకి మెమరాండం ఇచ్చినాం. ఈ వచ్చే వారం రోజుల తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తాం. మీరిగిన మా పైన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఇవ్వకపోతే వీలైన తొందరలో మీ కాన్వాయ్ని కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మండల ఎంఆర్ఓకి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది మా మండల అధ్యక్షులు శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో. కాబట్టి మీరు తక్షణమే దీన్ని స్పందించి బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం కాంగ్రెస్ నాయకులను మేము తెలంగాణ తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయనా, వద్దురా నాయనా, జై బీజేపీ, జై ఓబీసీ.